హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మినపగారెలు అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే మినపప్పు అన్నది 5 గంటలు గాని, 6 గంటలు అయితే మినపప్పు అన్నది నానాలి. నానిన తర్వాత అయితే ఆ మినపప్పు శుభ్రం కడిగేసుకున్న తర్వాత ముందుగానే దాంట్లో సాల్ట్ అయితే ఏసుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఏసుకోవాలి. పప్పు రుబ్బేసిన తర్వాత అయితే సాల్ట్ ఏసుకోకూడదు. ఎందుకంటే సాల్ట్ ఏస్తే కొంచెం పప్పు అన్నది పలసన పడిపోతది. ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం జీలకర్ర కూడా ఏసుకోవచ్చు. నేను తర్వాత రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ ఏసుకొని ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వాలి. మనకి ఆయిల్ హీట్ అవ్వకుండా అయితే గారెలేస్తే మాత్రం గారెలన్నీ నూనె నూనెగా ఉంటాయి. నూనె ఎక్కువ పీల్చేస్తాయి. అందుకని నూనె చాలా మరక కాగాలి. ఆ మరకం కాగిన నూనెలో అయితే ఈ గారెలనేవి ఏసుకోవాలండి. మనకి మంచి షేప్‌లో వస్తాయి. మంచిగా ఏగుతాయి. ఆయిల్ అనేది పీల్చదు. దీంట్లో అయితే చికెన్ గారెలు గానీ, అలాగే టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటది. నేను పక్కన ఈ గారెలేస్తానే టమాటా పచ్చడి కూడా రెడీ చేశానండి. వేడి వేడి గారెలో టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది. నచ్చితే